హమాస్ అయితే సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇంతవరకు కూడా ఇజ్రాయెల్ ఒక పక్కన ఇజ్రాయెల్ మీద ఇది దాడులు చేసి, ఇజ్రాయెల్ దాడులకి అసలు కారణమైందే హమాస్. ఇజ్రాయెల్ మీదకి హెజ్బుల్లా వాళ్ళని వెంట పెట్టుకెళ్ళి అక్కడున్న మ్యూజిక్ కన్సర్ట్ మీద దాడి చేసి, వేలాది మంది ప్రాణాలు తీసి, వందలాది మందిని కిడ్నాప్‌లు చేసి, అత్యాచారాలు చేసి, ఆపై ఘాతుకాలకి పాల్పడ్డటువంటి అరాచకమైనటువంటి వ్యవస్థ. వాస్తవంగా పాలస్తీనా వీళ్ళ సొత్తేం గాదు. పాలస్తీనా ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలుంటే, ఆ ప్రభుత్వాలని పక్కకి తోసి తుపాకులతో తమ పాలన సాగిస్తున్నారు. పేరుకి అక్కడ ప్రభుత్వం ఉంటది. ఆ ప్రభుత్వం ఉత్తుత్తుది మాత్రమే. నడిపేదంతా హమాస్. ఇంతవరకు అదే నడుపుతా వచ్చింది. ఇప్పుడు హమాస్‌ని వెంటాడింది, వేటాడింది, చావ చితకబాదింది ఇజ్రాయెల్. హమాస్‌కి సంబంధించిన ఏ నాయకుడు బ్రతికి లేకుండా చేసింది. ఇప్పుడు మిగిలిన హమాస్‌కి తన భవిష్యత్తు భయమేసినట్టుంది. ఇంతవరకు ఎన్ని సార్లు చెప్పినా హమాస్ అనేటటువంటిది ఏదైతే పాలస్తీనా పరిపాలనంతా తనే నడిపిస్తూ, అదేదో ప్రత్యేకంగా నడుస్తున్నట్టు నాటకాలాడుతూ, ఐక్యరాజ్య సమితితో కూడా గేమ్స్ ఆడి, ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో కూడా హమాస్ తీవ్రవాదుల్ని పెడితే, ఆ విషయాల్ని కూడా ఇజ్రాయెల్ బయటపెట్టిన తర్వాత ఇప్పుడు హమాస్ తను పరిపాలనా వ్యవస్థ నుంచి పక్కకి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. ఇది ఇజ్రాయెల్ ప్రధానమైన డిమాండ్. గాజాని వదిలిపెట్టాలంటే హమాస్ పరిపాలన నుంచి పక్కకి తప్పుకోవాలి అన్నటువంటిది. అమెరికా కూడా అవునన్నటువంటి డిమాండ్ అది. ఇప్పుడు హమాస్ తను పరిపాలన నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. తద్వారా ఓటమిని అంగీకరించింది.